తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 20 మంది కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతిని నియమించారు. ఇక కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సాగ్వాన్, అలాగే కొత్తగూడెంకు జితేష్ వి పాటిల్ను ప్రభుత్వం నియమించింది. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేటకు సిక్తా పట్నాయక్, పెద్దపల్లికి కోయా శ్రీహర్ష, హన్మకొండకు ప్రావీణ్య, జగిత్యాలకు సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్గా విజేంద్ర బోయి, మంచిర్యాలకు కుమార్ దీపక్లను నియమించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. 20 మంది కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతిని నియమించారు. కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సాంగ్వాన్, కొత్తగూడెంకు జితేష్ వి పాటిల్ను ప్రభుత్వం నియమించింది. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేటకు సిక్తా పట్నాయక్, పెద్దపల్లికి కోయా శ్రీహర్ష, హన్మకొండకు ప్రావీణ్య, జగిత్యాలకు సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్గా విజేంద్ర బోయి, అలాగే మంచిర్యాలకు కుమార్ దీపక్లను నియమించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్ దగ్గరికి వెళ్దాం. సుధీర్, మొత్తం 20 మంది కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమే దాదాపుగా 6 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి, మిగతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే పాలనను పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే సుమారుగా 20 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది మంది కలెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 20 మంది కలెక్టర్లు ఇప్పటికీ మనం చూసాము, వారంతా కూడా చాలా చిన్న ఏజ్ లో ఉన్న కలెక్టర్లే. వాళ్ళంతా కూడా యువకులు ఉన్నారు కాబట్టి యువకులు ఉత్సాహవంతులను ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా నియమించడం జరిగింది. కొంతమంది జాయింట్ సెక్రటరీలు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కొంతమంది కమిషనర్గా వ్యవహరించిన వారిని కూడా కలెక్టర్గా పంపించిన సందర్భం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలోని 20 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లను మారుస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతకుమారి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు 20 మంది కలెక్టర్లతో పాటు మరికొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఐపీఎస్ల బదిలీలు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అయితే స్పష్టం చేశాయి. మనం చూస్తున్నాము, గడిచిన 6 నెలలుగా కూడా చాలా వరకు పనులన్నీ కూడా మందకోడిగా సాగాయి. ఎన్నికల కోడ్ కారణంగా చాలా వరకు అభివృద్ధి పనులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. 6 గ్యారంటీలతో పాటు మిగతా 420 గ్యారంటీలు అంతర్లీనంగా ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లా కలెక్టర్ల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమర్థులైన కలెక్టర్ల కోసం ఇప్పటి వరకు అన్వేషణ చేయడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా కూడా వడపోత కార్యక్రమం అయితే జరిగిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది కలెక్టర్ల మీద కూడా ఆరోపణలు వచ్చాయి, కొంతమంది మీద అవినీతి ఆరోపణలు వస్తాయి, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు, కొంతమంది అసమర్థులుగా పేరు తెచ్చుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ నిత్యం జిల్లాల్లో జరుగుతున్న వ్యవహారాల్లో కలెక్టర్లు సక్రమంగా పనిచేయడం లేదని చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది కలెక్టర్లను మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
జరిగింది. ఇప్పటికీ 20 మంది కలెక్టర్లు అయితే మారుస్తూ కాసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది సీనియర్ కలెక్టర్లను కూడా మార్చిన సందర్భం అయితే కనిపిస్తుంది. కొంతమంది సెక్రటరీలు అదేవిధంగా జాయింట్ సెక్రటరీలుగా పనిచేసిన వారిని కూడా మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, సూర్యాపేట కలెక్టర్ కావచ్చు, వీరంతా కూడా సీనియర్లు ఉన్నారు. ఆర్ఎన్బికి సంబంధించిన సెక్రటరీగా పనిచేసిన విజేంద్ర బోయిని కూడా మహబూబ్ నగర్ కలెక్టర్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే ఐఏఎస్ లో ఐపీఎస్ లో భారీగా ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్.